మనిషి బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం సులభమే, కానీ మనసు బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం అంత సులభం కాదు. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతోనే ఆడుకుంటుంది. మనిషి ఎక్కడ జన్మించాడు, ఏ పరిస్థితులలో జన్మించాడు అనేది కాదు ముఖ్యం, ఎలా జీవించాడు, ఒడిదుడుకుల మధ్య జీవితాన్ని ఎలా వికసింపజేసుకున్నాడు అన్న దానిలోనే ఉంటుంది ఔన్నత్యం అంతా. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఓటం అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే, అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు మీ సొంతమవుతుంది. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. నువ్వు ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, నిన్ను పట్టించుకొని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. నీటిలో పడ్డవాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేం. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. పగకు ద్వేషానికి మనసులో చోటు ఇవ్వకు, అవి నీకు నిద్రను మనశ్శాంతిని దూరం చేస్తాయి. జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీలో ఉండవు. జీవితం దేవుడు ఇచ్చిన వరం, దానిని నువ్వు సంతోషంగా అనుభవించు. నిన్ను నమ్మిన వారికి సంతోషాన్ని పంచు. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. నువ్వు చేసేది ఏదైనా సరే కష్టపడి చేయకు, ఇష్టపడి చేయి. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉండు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు, నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు, కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. నిన్ను పట్టించుకొని వారి కోసం బాధపడొద్దు, నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టొద్దు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. అనుకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం, చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా ఉంటారు. మగతనం అంటే మంచాలు విరక్కొట్టడం, కంచాలు ఖాళీ చేయడం, తాగి తందనాలు ఆడడం కాదు. ఎవరిని మోసం చేయకుండా కష్టపడి బ్రతకడం, ఎవరి చెడు కోరకుండా ఉండడం. ఒకళ్ళ కష్టం తెలియాలి అంటే వారు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు, అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీ చేతిలోనే ఉంటుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేం, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు, మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండడం. సందర్భాన్ని బట్టి, మనుషుల్ని, సమయాన్ని బట్టి మాటల్ని మార్చే వాళ్ళని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. వర్షం కురిసి వెలిసాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. సముద్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి, కానీ తాగడానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే
మన చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నువ్వు బాధల్లో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. దూరంగా ఉన్నవారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తీయనైనది. లైఫ్లో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలం, కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలం. గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ నిన్ను వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపు తీసుకురాదు, కానీ నీలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. పరిస్థితులు అనేవి మన ఆధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. మన గతాన్ని అర్థం చేసుకొని మన భవిష్యత్తుని నమ్మి మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు, అంతే. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచి వాళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. ఏ రిలేషన్లోనైనా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ మనం ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని తాగడం లాంటిది. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. నీ చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కానీ నీ పాదాలు మాత్రం భూమి మీదే ఉంచు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. డబ్బే జీవితం అనుకునేవాడికి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునేవాడికి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. అడుగు ముందుకు వేయగలిగితే దూరం దగ్గరగా మారుతుంది. చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాం. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాల్యూ ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. నీ పరిస్థితి తారుమారు అయినప్పుడు శరీరం సహకరించని నాడు ఎవరూ పట్టించుకోరు. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతుకు మించిన కోరికలు మిమ్మల్ని మనుషులా బ్రతకనివ్వవు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసును నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం.